ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఎక్సెప్షన్ లేని ఫాన్ కంటిన్యూ అవుతుంది. మనతో పాటు భారత వాతావరణ కేంద్రం నుంచి డాక్టర్ నాగరత్న గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నాగరత్న గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. సో ఇంకా ఎన్ని గంటలు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ఈ నైట్ అంతా ఉంటుందండి. యాక్చువల్లీ డీప్ డిప్రెషన్ అనేది ఇంకా ఫ్యూ అవర్స్ లో డిప్రెషన్ గా కూడా మనకి ఇంటెన్సిటీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం చూసుకుంటే గత రాత్రి నుండి కూడా పోస్ట్ అది తాకిన తర్వాత కూడా సైక్లోనిక్ స్టార్మ్ గా కూడా ఈ రోజు ఉదయం వరకు ఉన్నది. ఈరోజు మధ్యాహ్నం అది డీప్ డిప్రెషన్ గా ఇంటెన్సిటీ తగ్గడం జరిగింది. సో నెక్స్ట్ ఫ్యూ అవర్స్ లో అది మరింత ఇంటెన్సిటీ తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓకే. సో ఒకటి, ఇది ఎందుకు తెలంగాణలో ఎక్కువ నష్టం జరిగింది, అంతా కూడా ఏపీలో ఎక్కువ నష్టం జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారు కదా? రెయిన్ఫాల్ ఇక్కడ ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది? కాకినాడలో కానీ మిగతా చోట్ల అక్కడ కొంత తక్కువ నష్టం, అంటే ఎక్స్పెక్ట్ చేసినంత వర్షం ఏం పడలేదు. 4-5 సెంటీమీటర్లు 5-6 సెంటీమీటర్లనే చెప్పారు. That's a $1 million question. Exactly what you're saying is correct. Why this is happening in Telangana only, not in Andhra Pradesh or in any other state? This is now $1 million question. Still now we have seen monsoon season అనేది చూసాము. ప్రతి ఇయర్ 4 నుంచి మనకి 34, 35, 40, 56, 32 సెంటీమీటర్లు ఇలా పడుతూ వస్తూనే ఉంది తెలంగాణలో. Why this is not happening in Andhra Pradesh or Tamil Nadu or any other places? Okay. This is $1 million question. అంటే ఇంకా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉందా ఇక్కడ క్లౌడ్ బర్స్ట్? ఎందుకంటే సేమ్ ఇదే భూపాలపల్లి జిల్లాలో అప్పుడు 64 సెంటీమీటర్లు, సంగేమో ఆ ప్రాంతం ఒక విలేజ్ లో ఒకటే రోజులో 57 సెంటీమీటర్లు 63 సెంటీమీటర్లు పడింది. అప్పుడు 22 అనుకుంటా. 64 సెంటీమీటర్స్ పడిందండి లక్ష్మీదేవిపేటలో. 62 సెంటీమీటర్స్. సేమ్ కామారెడ్డిలో కూడా మొన్న 40 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు. 3 రోజులు 45 సెంటీమీటర్లు ప్లస్ కురవడం జరిగింది. ఇప్పుడు పైన నిర్మల్ అక్కడ కూడా మనం 4-5 ఇయర్స్ బ్యాక్ చూస్తే అప్పుడు కూడా 34-35 వరకు వచ్చింది, 33 వరకు. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ కూడా వదలకుండా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ లో కూడా వచ్చేసింది. ఓకే ఓకే. సో ఇప్పుడు చూస్తే ఏంటంటే సైక్లోన్స్ వల్ల వచ్చింది. ఇది సైక్లోన్ వల్ల ఏంటంటే సిస్టమ్ ఇంటెన్సిటీ తొందరగా తగ్గుతూ వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ మాన్సూన్ సీజన్ సిస్టమ్. ఓకే. ఒకసారి ల్యాండ్ తాకిన తర్వాత అది డిప్రెషన్ అయిపోయి నాకు కూడా ఇంకా మనకి సివియర్ సైక్లోనిక్ స్టార్మ్ కన్నా ఎక్కువ రెయిన్ఫాల్ వస్తుంది తెలంగాణలో. ఓకే ఓకే ఓకే. అది క్రాస్ అయ్యే టైం కి ఉన్న సిచ్యువేషన్ కన్నా ఇప్పుడు సిచ్యువేషన్ అక్కడే స్టాగ్నెంట్ అయిపోతుంది. ఇట్ మే బి లైక్ ఇంటర్లాక్డ్ రీజియన్ వల్ల స్టాగ్నెంట్ అవుతుందా క్లౌడ్, లేకపోతే ఏదైనా మార్పులు వచ్చినాయా అనేది ఇప్పుడు $1 million క్వశ్చన్ గా నిలబడి ఉంది. ఓకే. సో అయితే మేడం, ఇప్పుడు నిన్న రెయిన్ఫాల్ అసలు కాకినాడలో వాళ్ళందరూ కూడా 4-5 సెంటీమీటర్ల వర్షం అన్నారు. ప్రకాశం, నెల్లూరులో ఎక్కువ వర్షం పడింది. అదే మనకి నిన్న చూసుకుంటే సిచ్యువేషన్, ఎవ్రీ సైక్లోన్ ఇస్ యూనిక్ సైక్లోన్. ఎవ్రీ సైక్లోన్ ఇంటెన్సిటీ అది కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే. సో నిన్నటి సిస్టమ్ చూస్తే ఫస్ట్ థింగ్ ఐ అనేది వెల్ ఆర్గనైజ్డ్ లేదు, వెల్ డిఫైన్డ్ ఐ లేదు. తర్వాత అది క్రాస్ అయ్యే టైం కూడా చూస్తే క్లౌడ్ అనేది ఎక్కువగా కూడా ఐవాల్ లో ఉన్నటువంటి క్లౌడ్ అంతా కూడా సౌత్ వెస్ట్ సెక్టర్ లోనే ఉంది. కాబట్టి మజిలీపట్నం గాని, కృష్ణా జిల్లా గాని, వెస్ట్ గోదావరి, ఈ నెల్లూరు ప్రాంతానికి పాకి ఉండటం వల్ల అక్కడ ఎక్కువ వర్షాలు పడ్డాయి. అక్కడ సౌత్ వెస్ట్ సెక్టర్ లో ఉన్నటువంటి కొంత పార్ట్ కూడా మనకి నాగర్ కర్నూలు రీజన్ లో వచ్చింది. ఎక్స్పెక్టెడ్ గానే నాగర్ కర్నూలు లో కూడా వెరీ హెవీ రెయిన్ఫాల్స్ అవి రావటం జరిగింది. అట్లాగే చూసుకుంటే నిన్న మేము ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్ కూడా ఆరెంజ్ వార్నింగ్, రెడ్ వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే బై ఛాన్స్ సైక్లోన్ మే సమ్ టైమ్స్ మూవ్ 3-4 అవర్స్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. సో అప్పుడు కూడా మనకి వెరీ హెవీ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అక్కడ మనము ఆరెంజ్, రెడ్ వార్నింగ్స్ అవి ఇవ్వటం జరిగింది. సో పొద్దున్న అయ్యేసరికి మనకి అది ఇంటీరియర్ గా వచ్చి తెలంగాణ రీజియన్ కి దగ్గరలోకి వచ్చి ఉదయం 11ంటికి అట్లాగా తెలంగాణలో కూడా ఎంటర్ అవడం జరిగింది. మార్నింగ్ మోడల్స్ అన్ని కూడా మనకి
చూసుకుంటే కరెక్ట్ గానే ప్రెడిక్షన్ ఇచ్చినాయి. ఓకే ఓకే. అదేంటంటే వరంగల్, జనగాం, నెక్స్ట్ హన్మకొండ, మహబూబాబాద్ లోని మనకి ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ అనేది పిక్చర్ చూపించేసింది. ఓకే ఓకే. సో ఈసారి మోడల్స్ చూపించడం వల్ల కూడా మాకు ఒక యూస్ఫుల్ టిప్ అది కూడా దొరకడం వల్ల అక్కడ ఉన్న వాట్ సిటీ కూడా ఫేవరబుల్ గా ఉండటం వల్ల ఆ వాట్ సిటీ కూడా 200 మిల్లీబార్ వరకు ఎక్స్టెండ్ అయి ఉండటం వల్ల ఇటువంటి రెయిన్ ఫాల్ పడుతుందని మేము 25 సెంటీమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఇప్పుడు చూస్తే ఇంకా ఎక్కువగా కూడా ఉంది. వాట్ సిటీ ఇంకా ప్రివైల్ అవుతూనే ఉంది ఇప్పుడు కూడా. అవును. సో ఇదే కంటిన్యూ అయితే 50 సెంటీమీటర్లు కూడా దాటొచ్చు కదా. 1-2 ప్రాంతాల్లో 50 సెంటీమీటర్లు కూడా దాటొచ్చు కదా ఇదే కంటిన్యూ అవుతే. అంటే ఇప్పుడు క్లౌడ్ డిసిపేట్ అయ్యిందండి. మార్నింగ్ తో కంపేర్ చేస్తే వరంగల్లో, హన్మకొండలో ఉన్నటువంటి క్లౌడ్ ఏదైతే ఉందో పొద్దునకి ఇప్పటికి చూస్తే అది ఇంటెన్సిటీ తగ్గింది. ఓకే. డిసిపేట్ అవుతుంది. కానీ అది మనకి ఒక 2 పార్ట్స్ గా విడింది. ఒక పార్ట్ ఏమో నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ వైపు మూవ్ అవుతుంది, ఒకటేమో నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ వైపు మూవ్ అవుతాం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఫ్యూ అవర్స్ లో ఇంకా క్లారిటీ వస్తుంది. సో నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ లో ఇప్పుడు మనకి వెరీ హెవీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నైట్ కి నార్త్ వెస్ట్ డిస్ట్రిక్ట్స్ లో కూడా వచ్చే ఏ జిల్లాలో వెరీ హెవీ రావచ్చు ఇచ్చేసాం మేము మార్నింగ్. నార్త్ ఆదిలాబాద్, నిర్మల్, నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల, జగిత్యాల్, కొమరంభీం, మంచిర్యాల్, ఇంకా జయశంకర్ భూపాల్పల్లి, కరీంనగర్, పెద్దపల్లి, ఇక ఇటువైపు చూసుకుంటే ఇవన్నీ ఇచ్చామండి. హెవీ రెయిన్ ఫాల్ కూడా హైదరాబాద్ కానుకొని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మాత్రము మేము మోడరేట్ రెయిన్ వస్తుంది అనుకున్నాము. సో దాన్ని ఫిక్స్ అయి ఉన్నది, దాన్ని ఫిక్స్ అయి ఉన్నాము. ఇప్పుడు కూడా మోడరేట్ రెయిన్స్ 4 సెంటీమీటర్ల వరకు వర్షం పడింది. ఇక హైదరాబాద్ లో ఇంకా తెరిపినిచ్చినట్టేనా? హైదరాబాద్ కి తెరిపించినట్టే. ఒకవేళ పెట్టిన స్పెల్ మనకి 6 సెంటీమీటర్స్ వరకు ఏమైనా రావచ్చు కానీ అంతకన్నా ఎక్కువ. సో హైదరాబాద్ రూల్డ్ అవుట్, ఇంకా పెద్ద ఇబ్బంది ఏం లేదు హైదరాబాద్ లో రేపటి వరకు. క్లౌడ్ నార్త్ వర్డ్ మూవ్ అయిపోతుంది అండ్ క్లౌడ్ కూడా 2 పార్ట్స్ కింద స్ప్లిట్ అయింది. ఆల్రెడీ డిసిపేట్ అవుతుంది క్లౌడ్, బట్ స్లో ప్రాసెస్ లో ఉంది, అది ఫాస్ట్ ప్రాసెస్ లో లేదు. ఎందుకంటే ఫ్యూ అవర్స్ లో డీప్ డిప్రెషన్ అనేది డిప్రెషన్ గా మారిపోతుంది. ఇంటెన్సిటీ అయితే తగ్గుతుంది సిస్టమ్, కానీ రెయిన్ ఫాల్ అనేది మనకి ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా వస్తుంది. నాట్ ఓన్లీ దిస్ కేస్, ఈవెన్ మాన్సూన్ సిస్టమ్స్ చూసుకుంటే కూడా మాన్సూన్ సిస్టమ్స్ లో కూడా రెయిన్ ఫాల్ అనేది ఎక్కువ వస్తుంది. సో నౌ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ తెలంగాణ. గ్రీన్ కవర్ ఏమైనా పెరిగితే ఇట్లా ఛాన్స్ ఏమైనా ఉందా మేడం? గ్రీన్ కవర్ తెలంగాణలో ఇప్పుడు హరితహారంలో లేకపోతే దానిలో పెరిగింది క్లౌడ్ బర్స్ట్ అంటున్నారు కానీ క్లౌడ్ బర్స్ట్ అనేది మౌంటైన్ రీజన్స్ లోనే అవుతుంది. ఆ క్లౌడ్ స్టాగ్నెంట్ అయి ఉండటం వల్ల 2-3 డేస్ లోని అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది. క్లౌడ్ బర్స్ట్ అంటే అది. బట్ ఇక్కడ మౌంటైన్స్ ఎక్కడ ఉన్నాయి? మనకి ఈస్టర్న్ ఘాట్స్ అనేవి కొమరంభీం పక్కకు ఉన్నాయి, ఒరిస్సా పక్కకి, అరకు వ్యాలీ పక్కకు ఉన్నాయి, నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రీజన్ కి దగ్గరలో ఉన్నాయి. ఇటువైపు చూస్తే మనకి వరంగల్ లో ఎక్కడ ఉన్నాయి మనకి మౌంటైన్స్ ఎక్కువ లేవు. కామారెడ్డిలో ఉంటుంది గ్రీన్ కవర్ ఏమైనా పెరగడం అట్లా ఏమైనా కారణమా? ఇట్ మే బి ట్రీస్ అవి ఎక్కువగా ఉండడం వల్ల అదేమన్నా ఒకటి రీజన్ అవ్వచ్చు. గ్రీన్ కవర్ ఈ మధ్య పెరిగింది అని అంటుంది ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ కూడా. 4-5% ఇప్పుడు మనం చూసుకుంటే వరంగల్ రీజన్ ఒకటి ఏంటి గ్రీనరీ అది ఎక్కువగా ఉందా ఆ ఏరియాలో. పర్వతగిరి ఒకటి అంట, నెక్కొండ అంట, ఈ 2 ప్లేసెస్ ఒకసారి చూసుకోవాలి ఏంటి రీజన్ అనేది. అలాగే కామారెడ్డి అనుకున్నాం. కామారెడ్డి దగ్గర అయితే ఒక్కసారి కాదు 2-3 సార్లు అక్కడే వచ్చి స్పెల్ ఎక్కువ పడ్డ సందర్భం, 4 డేస్ కంటిన్యూస్ ఉండిపోయింది అట్లా. అవును. సో ఇప్పుడు వరంగల్ కూడా ఇంకా ఫ్యూ అవర్స్ పడుతుంది, 3-4 అవర్స్ ఈజీగా పడుతుంది డిసిపేట్ అవడానికి. 3-4 అవర్స్ లో అది డిసిపేట్ అయితే మనకి సంతోషమే, ఇంకా ఉండొచ్చేమో కూడా చెప్పలేము. 3-4 అవర్స్ అంటే ఇదే విధంగా గంటకు 3-4 సెంటీమీటర్లు వేసుకున్నా ఇంకా బాగానే పడేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఈ మోడల్ చూస్తే కనుక మళ్ళీ వరంగల్లోనే ఎక్కువ
రెయిన్ఫాల్ మోడరేట్ కంటే ఎక్కువ కనిపిస్తుంది, అంటే కొంచెం వైట్ కలర్ లో, బ్లూ కలర్ కాకుండా వైట్ కలర్ కనిపిస్తుంది. వైట్ కలర్ అంటే కొంచెం ఎక్కువ వాటర్ సిటీ అది ఎక్కువగానే ఉన్నది ఇప్పుడు. ఓకే, ఆ ఏరియాలో వాటర్ సిటీ ఇంకా ప్రివేల్ అవుతూనే ఉంది. సో వాటర్ సిటీ కూడా హైయర్ లెవెల్స్ లోనే ఉన్నాయి, హైయర్ వాల్యూస్ లోనే ఉన్నాయి. సో నిన్న తీరం దాటడం కాకినాడ కాకుండా కొంచెం సౌత్ లో జరిగిందని చెప్పారు, అంటే ప్రెడిక్ట్ చేసిన విధంగా కాకుండా. అంటే వాళ్ళు ఇచ్చినది ఏంటి అంటే మచిలీపట్నం టు కాకినాడ, నియర్ టు కాకినాడ అన్నారు. మరి అది కోస్టల్ అది పిక్చర్, రాడార్ పిక్చర్ చూస్తే మనకి క్లియర్ కట్ ఇండికేషన్స్ నర్సాపూర్ దగ్గరే కనిపిస్తున్నాయి. అంతర్వేది దగ్గర, నర్సాపురం నర్సాపురం దగ్గర క్రాస్ అవటం జరిగింది. పిన్ పాయింటెడ్ గా చూస్తే అది అంతర్వేది అవ్వచ్చు, అది సీకి మన గోదావరి వెళ్ళి సీ దగ్గర కలుస్తున్న ఏరియా అవ్వచ్చు. అలాంటి ఏరియాస్ లోనే జనరల్లీ సైక్లోన్స్ అవి, ల్యాండ్ ఫాల్స్ అవి జరుగుతూ ఉంటాయి. సో అదొక ఎపిసోడ్ అయితే, ఈ రోజు ఉన్నటువంటి సైక్లోనిక్ ఎఫెక్ట్ ఇది ఒకటి సెకండ్ పార్ట్ ఆఫ్ ద సైక్లోన్. సిమిలర్ టు లైక్ బుడమేరు ఆర్ సంథింగ్ ఆర్ కామారెడ్డి. సో ఈసారి తెలంగాణకి మాన్సూన్ సీజన్ లో ఒక ఎపిసోడ్ ఏంటి అంటే కామారెడ్డి, సెకండ్ ఎపిసోడ్ ఏంటంటే ఇప్పుడు వరంగల్. ఇప్పుడు ఐఎండీ వాళ్ళ ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్ ఇచ్చింది కదా, ఏ జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్ రిస్క్? మనం ఫ్లాష్ ఫ్లడ్ అంతా ఈ ఏరియాకి ఇచ్చాము ఆల్రెడీ. యూ కెన్ సీ ద. సో ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మన సిద్దిపేట, ఈ ప్రాంతాలు, ఉమ్మడి ఆదిలాబాద్ అవన్నీ ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల అవి కూడా ఇవ్వడం జరిగింది ఫ్లాష్ ఫ్లడ్స్. ఓకే, సో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇది మొత్తం క్లియర్ అయ్యేందుకు ఎంత, రేపు మధ్యాహ్నాన్ని క్లియర్ అవుద్దా తెలంగాణలో మొత్తం వర్షాలు తగ్గేందుకు? యాక్చువల్లీ ఇంటెన్సిటీ అయితే ఇప్పుడు ఫ్యూ అవర్స్ లో డిప్రెషన్ కి తగ్గిపోతుందండి. బట్ స్టిల్ డిప్రెషన్ వాయుగుండం వల్ల కూడా చాలా పెద్ద వర్షాలు, అల్పపీడనాల వల్ల కూడా వర్షాలు పడతాయి కదా ఎంత తగ్గినా. అది మనం చూడాలి ఎందుకు అవుతుంది తెలంగాణలో అనేది. అంటే ఇప్పుడు మీరు అంటారు డీప్ డిప్రెషన్ అంటే తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండానికి తగ్గుతుంది అని చెప్తున్నారు, కానీ వాయుగుండం వల్లనే స్టామ్ కి ఎక్కువ రెయిన్ ఫాల్ ఉన్నప్పుడు సివియర్ సైక్లోనిక్ స్టామ్ కూడా అంత రాలే ఆంధ్రప్రదేశ్ కోస్ట్ లో. సో వాట్స్ ద రీజన్? తీవ్ర తుఫానుకే వర్షం పడలేదు, బట్ అది క్షీణించిన తర్వాత తీవ్ర తుఫాన్ అయ్యి మళ్ళీ తుఫాను తీవ్ర వాయుగుండం అయిన తర్వాత ఎక్కువ వర్షాలు పడుతున్నాయి ఆశ్చర్యకరంగా. సో సిచ్యువేషన్ ఏంటి అంటే ఫైట్స్ హ్యాపెనింగ్ అనేది ఇంకొక అక్కడ ఏమన్నా మార్పులు వచ్చినాయా ఏంటి తెలంగాణ రీజన్? ఇంకొకటి మేడం, అంటే ఒకటి ఏంటంటే చాలా మంది చెప్తుంటారు సార్, వాయుగుండాలు అల్పపీడనాల వల్లే వర్షాలు ఎక్కువ, సైక్లోన్ వల్ల గాలుల వేగం ఎక్కువ ఉంటుంది అంటారు కదా. ఇది సైక్లోన్ కి రిలేటెడ్ డీప్ డిప్రెషన్ అండి. దిస్ ఇస్ నాట్ ఎ మాన్సూన్ డీప్ డిప్రెషన్. దిస్ ఫీచర్స్ ఆర్ కంప్లీట్లీ రిలేటెడ్ టు సైక్లోన్. సో ఇక్కడ మనకి ఒక చోట డీప్ డిప్రెషన్ అనేది కొంచెం పైగానే ఉన్నది, కానీ సౌత్ వెస్ట్ సెక్టర్ ఆఫ్ ద డీప్ డిప్రెషన్ లోనే రెయిన్స్ పడుతున్నాయి ఇప్పుడు. అది మనకి అక్కడ స్టాగ్నెంట్ అయిపోయి ఉంది, డీప్ డిప్రెషన్ కూడా స్టాగ్నెంట్ అయిపోయి ఉంది. అందువల్లనే మనకి అలా రెయిన్స్ ఇప్పుడు డీప్ డిప్రెషన్ గా మారి కొంచెం ఎదరికి గాని కదిలితే ముందుకి, అప్పుడు మనకు అది డిసిపేట్ అవుతుంది ఆ క్లౌడ్ అంతా కూడా. అది అక్కడే స్టాగ్నెంట్ అయిపోయి ఉంది డీప్ డిప్రెషన్. అందుకనే మనకి ఇటువంటి రెయిన్ ఫాల్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది మనకి ఈ వరంగల్ ఏరియాలో. అది జనరల్ గా కదలడం అన్నది దాని నేచర్, బట్ కదలకుండా ఒకటే చోట ఉండడం వల్ల డీప్ డిప్రెషన్ ల్యాండ్ మీదకి వచ్చినా కదలలేదు. మేడం. సో ఇప్పుడు ఎంత దూరంలో, ఇప్పుడు ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్లీ? అప్పుడు మధ్యాహ్నం బులెటిన్ లో భద్రాచలానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పారు డీప్ డిప్రెషన్. ఇప్పుడు ఎక్కడ ఉంది ఏమన్నా స్పెసిఫిక్? ఇప్పుడు చూసుకుంటే మనకి ఎక్కువగా కూడా ఈవినింగ్ బులెటిన్ ప్రకారంగా సిచ్యువేషన్ అది డీప్ డిప్రెషన్ ఇట్ ఈస్ 20 కిలోమీటర్స్ ఈస్ట్ ఆఫ్ భద్రాచలం అని చెప్పారు. భద్రాచలానికి తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో ఉంది అని చెప్పారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ భద్రాచలానికి అప్రాక్సిమేట్లీ 20 కిలోమీటర్స్ ఈస్ట్ ఉంది. 110 కిలోమీటర్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఖమ్మం. సో అక్కడే ఉంది. ఈవినింగ్ బులెటిన్ ప్రకారమే ఉంది. తర్వాత డిప్రెషన్ అవుతుంది అని చెప్తున్నారు డ్యూరింగ్ నెక్స్ట్ 6 hours.
సో ఇప్పుడు డిప్రెషన్ గా మారినా అక్కడే ఉంటే అది ముందుకి మూవ్ అవ్వకుండా మనకి అక్కడే కానీ మోడల్స్ ఏం చూపిస్తున్నాయి అంటే ఇది కొంచెం నార్త్ వెస్ట్ వర్డ్ ఛత్తీస్గఢ్ రీజియన్ లోకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ వరంగల్ ప్యాచ్ కూడా ఇంకా ఫ్యూ అవర్స్ లో కూడా అటువైపు మూవ్ అవుతుంది ఈస్టర్న్ సెక్టర్ లో. సో మనకి ఈస్టర్న్ పార్ట్ జయశంకర్, భూపాల్పల్లి, మంచిర్యాల, కొమరం భీం ఏవైతే ఉన్నాయో ఈ రెయిన్ఫాల్ ప్యాచ్ అంతా కూడా కొంచెం మట్టికి అటువైపు మూవ్ అవుతుంది. ఓకే 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 ఒక బ్రాంచ్. సో అంటే రాత్రి 12-2 గంటల వరకు తగ్గుముఖం పట్టొచ్చా వరంగల్ వర్షం? తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. తగ్గే ఛాన్స్ ఉన్నాయి. మూవ్ టువర్డ్స్ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్. నార్త్ ఈస్ట్ మీన్స్ అంటే ఇంకా రామగుండం, భూపాలపల్లి అటువైపు పార్ట్స్ అయిపోయింది ఆల్రెడీ. చిన్న పార్ట్ ఏమో నార్త్ వెస్ట్ వర్డ్ మూవ్ అయింది రాజన్న సిరిసిల్ల వైపు. సో వరంగల్ ప్యాచ్ ఇంకా మూవ్ అవ్వలేదు, అది మాత్రం నార్త్ ఈస్ట్ వర్డ్ మూవ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. సో ఇంకా దాదాపు 24 hours కాషియస్ గా ఉండాలా ఉత్తర తెలంగాణ? రేపు మార్నింగ్ వరకు అయిపోతుంది మొత్తం క్లౌడ్ అంతా కూడా. రేపు మార్నింగ్ వరకు తగ్గిపోతుంది. కానీ చాలా చాలా పెద్ద నష్టం, చాలా పెద్ద ఈ సమయంలో ఎస్పెషల్లీ ఋతుపవనాల సీజన్ కాని సమయంలో వర్షం కాబట్టి చెడగొట్టుడు వానలు అంటారు. 2020 అక్టోబర్ లో మనం హైదరాబాద్ రైన్స్ చూసాము. సేమ్ సిచ్యువేషన్ కాకినాడ దగ్గర క్రాస్ అయ్యి హైదరాబాద్ టచ్ చేసింది. ఇప్పుడు నరసాపురం దగ్గర క్రాస్ అయ్యి వరంగల్ టచ్ అయింది. ఓకే 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 ఓకే. థ్యాంక్ యూ మేడం. సో స్పందన, మనం వెదర్ మోడల్ కూడా ఒకసారి చూద్దాం.